ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి నెహెమ్యా పాడైపోయినటువంటి పట్టణమును గురించి తిరిగా పునర్నిర్మించాలన్నటువంటి ఆ పట్టుదల, ఆశ, ఆ కోరిక నెహెమ్యాలో కలిగి ఉంటున్నది. ఆ పాడైపోయినటువంటి పునాదులను చూసి ఆ పాడైపోయినటువంటి ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలనే ఆకాంక్ష, మరి ఆ కోరిక నెహెమ్యాలో బలముగా ఉంటున్నది. అందుకే పైభాగంలో మనం గమనించినట్లయితే, ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణ హస్తమును గుర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తినేది. అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేటికే బలము తెచ్చుకునేది. దేవుని యొక్క కార్యాన్ని చేయాలంటే దేవుని యొక్క నడిపింపు లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా మనము చేయలేము. కానీ ఇక్కడ మరి దేవుని యొక్క సహాయము ఈ యొక్క మాటల్లో మనం చూడగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క పనిని చేయాలన్నటువంటి ఆ యొక్క ఆశా సంకల్పము మరి నెహెమ్యాకు ఎంతగానో మరి ఉంటున్నాయి. ఇంకా మనం గమనించినట్లయితే, మరి నెహెమ్యా ఈ యొక్క గ్రంథంలో దేవుడే తన ఆశ్చర్యమంటూ పట్టుదలతో ప్రార్థించినటువంటి నెహెమ్యా లక్ష్య సిద్ధి గురించి వివరిస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్రంథంలో దేవుని పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల నెహెమ్యాకు ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ శ్రద్ధ ఇక్కడ మనం ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. నెహెమ్యా యెరూషలేమునకు, మరి ఆ యెరూషలేము యొక్క పట్టణం పాడైపోయి పునాదులు ఉన్నటువంటి స్థితిలో మరి చూసి చలించిపోయి దాన్ని మరిగా నిర్మించాలని, కట్టాలని మరి నెహెమ్యా ఒక పట్టుదల కలిగినట్టున్నాడు. దేవుని యొక్క పని చేయాలి అని అంటే దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క సంకల్పం ఉండాలి, దేవుని యొక్క సహాయం ఉండాలి. దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఏదీనూ చేయలేము. కానీ నెహెమ్యాలో ఒక పట్టుదలను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణాన్ని తిరిగి నిర్మించాలన్నటువంటి ఒక దీక్ష నెహెమ్యా కలిగి ఉంటున్నాడు. అందుకే దేవుని ద్వారా బలాన్ని తెచ్చుకొని ఆ యొక్క పట్టణాన్ని తిరిగి, ఆ పడిపోయినటువంటి యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క పని మనం చేసేదానికి సంసిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడు ఈ యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.